గత కొద్ది రోజులుగా హీరోయిన్ మీనాక్షి చౌదరి అక్కినేని కుటుంబానికి చెందిన సుశాంత్‌తో ప్రేమలో ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం మొదలైంది. నిజానికి వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించారు. ఆ సినిమా మీనాక్షి చౌదరికి మొదటి తెలుగు సినిమా. సుశాంత్ హీరోగా తెరకెక్కిన 'ఇచ్చట వాహనములు నిలపరాదు' అనే సినిమా ద్వారానే మీనాక్షి చౌదరి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె 'లక్కీ భాస్కర్' అనే సినిమాతో ఓ హిట్ అందుకుంది. ఆ తర్వాత వెంటనే 'మట్కా' అనే మూవీతో ఒక ఫ్లాప్‌ని మూటగట్టుకుంది. అయితే ఎందుకు మొదలైందో, ఎలా మొదలైందో తెలియదు గానీ, మీనాక్షి చౌదరి సుశాంత్‌తో 7 అడుగులు వేయబోతోంది అనే ప్రచారం మొదలైంది. ఇప్పటివరకు సుశాంత్ నుండి గానీ, మీనాక్షి నుండి గానీ ఈ విషయం మీద క్లారిటీ రాలేదు. కానీ తాజాగా ఈ విషయం మీద ఆమె స్పందించినట్టుగా తెలుస్తోంది. "నేను సింగిల్‌గా ఉన్నాను. త్వరలోనే పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు. ప్రతి నెలలో నాకు సంబంధించి కొత్త రిలేషన్‌షిప్ లేదా కొత్త సినిమా గురించి రూమర్స్ పుట్టించడం సర్వసాధారణమైపోయింది" అంటూ ఆమె కామెంట్ చేసింది. ఇక ఒక వెబ్ సిరీస్ ద్వారా నటన రంగానికి పరిచయమైన ఆమె తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన వెంటనే వరుస అవకాశాలు దక్కాయి. ముఖ్యంగా 'సితారా కాంపౌండ్'లో 'గుంటూరు కారం' సినిమాతో పాటు 'లక్కీ భాస్కర్' సినిమాలను కూడా దక్కించుకుని ఆమె వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇక పెళ్లి గురించి ఆమె క్లారిటీ ఇవ్వడంతో ఈ విషయం మీద పుకార్లకు చెక్ పెట్టినట్లు అయింది.